మామగారి ఆస్తిలో అల్లుడికి వాటా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? కొన్ని సందర్భాల్లో కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మనం సైటేషన్స్గా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ రైజ్ చేశారో ఈ టాపిక్ని రీసెంట్గా కేరళ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక 2 days బ్యాక్. ఈరోజు మనం వీడియో చేస్తున్న సమయానికి 2 days బ్యాక్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరే కాదు, యాక్చువల్గా నేను చదివిన తర్వాత కూడా చాలా క్యూరియస్గా అనిపించి ఏంది మామగారి ఆస్తిలో అల్లుడి గారికి కూడా వాటా వస్తుందా అని నేను కూడా చూడడం జరిగింది. సో అదే కంటెంట్ నేను మీతో షేర్ చేసుకుందాం మీ ముందుకు వచ్చాను రోహన్ గారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేరళ హైకోర్టులో జరిగింది ఏంటంటే జనరల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటి, మామగారి యొక్క ఆస్తి అంటే ఫాదర్ ఇన్ లా యొక్క ఆస్తి ఏదున్నా సరే ఆ ఆస్తి పంపకాల్లో కూతురుగా మాత్రమే షేర్ ఉంటుంది, డాటర్కి షేర్ ఉంటుంది తప్పించి అల్లుడి గారికి ఎక్కడ కూడా షేర్ ఉండదు. ఇది అందరికీ సాధారణంగా తెలిసిందే. అదేవిధంగా వయసు వర్స కేవలం వీళ్ళకే కాదు, ఇదే విషయం అక్కడ కూడా వర్తిస్తుంది. తన హస్బెండ్ ఎంత రిచెస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆ మామగారి యొక్క ఆస్తిలో ఈ కోడల గారు కూడా ఎటువంటి నయా పైసా కూడా ఆస్తిలో వాటా వచ్చే హక్కు ఉండదు. ఏమైనా వస్తే కొడుకుగా ఆయనకి కొడుకు ఆస్తి వస్తుంది తప్పించి కోడలుగా ఇంటికి ఆస్తి వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడలకి ఆ ప్రాపర్టీ మీద యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినా ఏ ప్రాపర్టీ మీద కూడా హక్కు ఉండదు. ఎవరికి? కోడలికి ఇక్కడ ఉండదు, అక్కడ అల్లుడి గారికి కూడా ఆ ఇంట్లో హక్కు అనేది ఉండదు. కానీ కేరళ హైకోర్టు విషయం ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కేసు యొక్క నేపథ్యం ఏం జరిగిందంటే ఆయన మామగారి దగ్గర నుంచి ఏం చేశారంటే ప్రాపర్టీని కొనుక్కున్నాడు. అంటే కొనుక్కోవడం అంటే ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ జరగలేదు. మామగారికి ఇష్టంగా ఇచ్చాడు ప్రాపర్టీ. తను అల్లుడు బాగా చూసుకుంటున్నాడు, సో అల్లుడు నాకు ఉపయోగపడేటట్టుగా ఉన్నాడని చెప్పి ఒక ప్రాపర్టీని అల్లుడు గారికి ఆయన ఒక సేల్ డీడ్ డాక్యుమెంట్ రాయడం జరిగింది.